హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మన ఇంట్లో మగవారు వేసుకునే వైట్ బనియన్లు అనేవి ఒక్కొక్కసారి భుజాల పెట్టిన కూడాను అక్కడక్కడ స్పాచెస్లా ఉండిపోయి బనియన్లు కూడాను అస్సలు బాగోవు కదా. ఇలా వైట్ డ్రెస్సులకి మనము భుజాలు అనేవి పెట్టేటప్పుడు కూడాను ఈక్వల్గా పట్టాలి, ఉతికేటప్పుడు కూడా నీట్గా ఉండాలంటే సింపుల్గా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చూడండి, ఈ బనియన్కి కూడా నేనైతే భుజాల పెట్టాను, బట్ అది సగం మాత్రమే పెట్టి ఒక దగ్గర వైట్గా ఒక దగ్గర బ్లూ కలర్లో ఉంది. ఇలాంటి సమస్య అనేది రాకుండా మనం పెట్టే వైట్ బట్టలన్నిటికీ కూడా భుజాలు అనేది ఈక్వల్గా పట్టాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొంతమంది ఎక్కువ వాటర్లో పెట్టేస్తారండి. సో ఎక్కువ వాటర్ అనేది కాకుండా జస్ట్ 2-3 జగ్గులు వాటర్ తీసుకోండి మీరు తీసుకున్న బట్టలు బట్టి. అలాగే బట్టలన్నిటికీ కూడా భుజాలు అనేది చక్కగా పట్టాలి. అలాగే కొన్ని బట్టలకి కలర్స్ కూడా వదులుతూ ఉంటాయి కదండి. ఇలా బట్టల కలర్ కూడా వదలకుండా ఉండాలంటే సింపుల్గా జస్ట్ మనం భుజాలు అనేది యాడ్ చేసేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కానీ లేదంటే 1 టీ స్పూన్ కానీ ఇలా ఒక కొంచెం సాల్ట్ వేసుకుని అది కరిగిన తర్వాత నార్మల్గా మనం వైట్ బట్టలకి ఎలా భుజాలు అయితే పట్టిస్తామో అదే విధంగా పట్టించుకోవాలండి. అలాగే కొంతమంది భుజాలు పెట్టేసిన తర్వాత చాలా గట్టిగా పిండేస్తారండి. ఇలా పిండేసినట్లయితే మనకి మధ్యలోన అక్కడక్కడ వైట్గా స్పాచెస్ లాగా ఒక దగ్గర బ్లూ కలర్లోన ఒక దగ్గర వైట్గా ఉంటాయి. బట్టలు అనేవి ఆరిన తర్వాత అలాగే గట్టిగా పిండేయకూడదండి. జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందులో కొంచెం వాటర్ ఉండేటట్టే చక్కగా మనం ఇలా ఒక కొంచెం సాల్ట్ వేసుకుని పిండి ఆరబెట్టుకొని చూడండి. వైట్ బట్టలు అన్నిటికీ భుజాలు చాలా ఈక్వల్గా పడుతుంది. బట్టలు కూడా చాలా నీట్గా కూడా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారికైనా మగవారికైనా కూడాను వెన్నుపూస అనేది చాలా విపరీతంగా నొప్పి అనేది వచ్చేసి ఆ నొప్పిని ఒక్కొక్కసారి అస్సలు తట్టుకోలేము కదండి. అలాగే కొంతమంది ఆడవాళ్ళు వేడి చేసేటప్పుడు వైట్ బట్ట అనేది అయిపోయి కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి వచ్చేసి ఓవర్ హీట్ కూడా చేసేస్తుందండి. వీటన్నిటిని కూడా తగ్గించడానికి మన పెద్దలు చెప్పే ఒక మంచి హోమ్ రెమెడీ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అందరూ ట్రై చేయగలిగిందే. దీనికి రూపాయి ఖర్చు కూడా చేయవలసిన అవసరం లేదు. ఏం లేదు, మనము అన్నం వండేసిన తర్వాత గింజి అనేది వారుస్తూ ఉంటాం కదండి. ఈ గింజి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. గింజిలో చాలా రకాలైన పోషకాలు ఉంటాయండి. ఇది వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. అలాగే బయట అయ్యేటప్పుడు కడుపు నొప్పి అనేది వస్తుంది కదండి. ఇలా పీరియడ్ సమస్యలో వచ్చి కడుపు నొప్పి అంతా కూడా తగ్గుతుంది. దీన్ని ఒక గ్లాసుడు వరకు కూడా కొంచెం తీసుకొని ఇందులోనే కొంచెం రుచికి తగ్గ సాల్ట్ అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసేసుకొని మీరు దీన్ని ఉదయం పూట చక్కగా రెగ్యులర్గా తాగితే వేడి కూడా చేయదండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ దీని కనుక రెగ్యులర్గా ఒక గ్లాస్ కనుక తాగినట్లయితే పిల్లలు కూడా చాలా హెల్తీగా వెయిట్గా పుడతారనమాట. హెల్త్కి చాలా మంచిదండి. కొంచెం పసుపు అండ్ అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని రెగ్యులర్గా తాగినట్లయితే బాడీకి కావాల్సిన పోషకాలు అనేవి లభిస్తాయి. అలాగే ఆడవాళ్ళలోన ఈ వైట్ బట్ట అనేది ఉంటుంది కదండి. సో ఈ వైట్ బట్ట అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ ఎన్ను నొప్పి అనేది మనకి చక్కగా తగ్గుతుంది అనమాట. అలాగే ఒంట్లో ఓవర్ హీట్ అనేది కూడా చక్కగా తగ్గుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క ఆడవారు కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనలో చాలా మంది ఆడవారు పెదవులు అనేవి చాలా నల్లగా అయిపోయి కొంతమంది అయితే ఇంకా చాలా అసహ్యంగా అయిపోతూ ఉంటాయండి. వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకుందాం. దీనికి రూపాయి ఖర్చు చేయవలసిన అవసరం లేదు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. దీనికోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా కొంచెం షుగరు అలాగే అందులోనే కొంచెం తేనెను వేసుకొని ఒక 2 చిటికెడు వరకు కూడా పసుపును యాడ్ చేసుకొని మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకొని జస్ట్ కొంచెం అంటే కొంచెం షుగర్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఈ విధంగా మనము ప్యాక్ లాగా తయారు చేసుకొని రెడీ చేసుకోవాలండి. నార్మల్గా మనకు పెదవులు అనేవి నల్లగా అయిపోవడానికి కారణం ఏంటంటే మనం రెగ్యులర్గా లిప్స్టిక్స్ అనేవి రాస్తూ ఉంటాం కదండి. లిప్స్టిక్లోనైతే మనకి చాలా ఎక్కువ రకాల కెమికల్స్ ఉంటాయి. వాటి వల్ల లిప్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి, అలాగే నల్లగా కూడా అయిపోతూ ఉంటాయి. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కాఫీలు టీలు ఎక్కువ తాగడం వల్ల ఈ పెదవులు అనేవి నల్లగా అయిపోయి చాలా అసహ్యంగా అయిపోతుంటాయండి. కొంతమందికి అయితే సీజన్లతో సంబంధం లేకుండా కూడా పగిలిపోతూ ఉంటాయి పొరలుగా. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే పెదవులు అనేవి న్యాచురల్ కలర్లోకి మారాలంటే ఇలా ప్యాక్ని రెడీ చేసేసుకొని చక్కగా 2 రోజులకు ఒక్కసారి కానీ వీలు ఉంటే రోజు కూడా చేయండి. రోజుకు ఒకసారి ఇలా మీరు 4-5 సార్లు చేసి చూడండి. మీకు రిజల్ట్ తెలుస్తుంది. మీరు ఒక్కసారి ఇలా పెదవులు క్లీన్ చేసేసరికి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. మనకి పిగ్మెంటేషన్ అనేది పోయి పెదవులు అనేవి న్యాచురల్ కలర్లోకి మాయిశ్చరైజేషన్గా ఉంటాయి. ఇలా క్లీన్ చేసి కొంచెం లిప్ బామ్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. చాలామంది ఇళ్లలోకి బొద్దింకలు బల్లులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్న కిచెన్లో ఎక్కడ చూసినా కూడా ఈ బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి. బొద్దింకలు పోవాలంటే సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ కొంచెం ఉల్లిపాయను తీసుకొని
ఈ విధంగా జస్ట్ కొంచెం ఒక స్పూన్ వరకు కూడా మనకి ఆనియన్ రసం వచ్చినట్టు కూడా కొంచెం ఈ విధంగా పిండుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఆనియన్ రసాన్ని సెపరేట్ చేసుకోవాలండి. ఆనియన్ ఘాటుకు కానీ వాసనకు కానీ మనకి బల్లులు బొద్దింకలు పురుగులు అనేవి కిచెన్లో తిరగకుండా ఉంటాయి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెము ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా డెటాల్ని అయితే వేసుకోండి. డెటాల్ వాసనకి మనకి ఇంట్లోకి ఎలుగులు బొద్దింకలు బల్లులు ఈగలు పురుగులు ఇవి ఏవి కూడా రావండి. అలాగే చాలా మంచిది కూడా ఇవి. వీటిని తీసుకొని ఈ రసాన్ని మనం తయారు చేసాం కదా, ఈ మనం తయారు చేసిన ఈ లిక్విడ్లో కాటన్ని కొంచెం కొంచెంగా ఈ విధంగా డిప్ చేసుకుంటూ మరీ గట్టిగా పిండేయకుండా మనం తయారు చేసిన లిక్విడ్ అనేది కాటన్కి పట్టేటట్టుగా అయితే కొంచెం ఈ విధంగా తయారు చేసేసుకొని వీటిని మనం ఎక్కడెక్కడైతే ఎలుకలు బల్లులు బొద్దింకలు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయో ఇక్కడ ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఈ వాసనకి ఘాటుకి అలాగే కిచెన్లోకి ఈగలు దోమలు పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇవి పెట్టేటప్పుడు ఇంట్లోన చిన్నపిల్లలు కానీ లేదంటే పెంపుడు జంతువులు అనేవి ఉంటాయి కదండి, సో వాటికి అస్సలు అందనివ్వకండి. నైట్ టైం చక్కగా పిల్లలకి అందకుండా ప్లేసుల్లోన కిచెన్ అంతా కూడాను నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్లోన సింక్ దగ్గర గ్యాస్ సిలిండర్స్ దగ్గర ఈ విధంగా పెట్టి చూడండి. కొన్ని రోజుల్లోనే బల్లులు బొద్దింకలు ఎలుకలు ఇవేవి కూడా కిచెన్లోకి రాకుండా కిచెన్ చాలా శుభ్రంగా ఉంటుంది. ఇంకా 5వ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము రెగ్యులర్గా దోశలు వేసే దోశ పెనం లేదంటే చపాతీలు పుల్కాలు కాల్చేటప్పుడు ఈ విధంగా మనకి దోశ పెనం చుట్టూ కూడా నల్లగా జిడ్డు మురికి అనేది పట్టేస్తుంది. ఒక్కొక్కసారి దోశలు అనేవి కూడా సరిగ్గా రావు, అతుక్కుంటూ ఉంటాయి. అలా అని నాన్ స్టిక్ పెనమే అందరూ వాడుతున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఈ నాన్ స్టిక్ పెనాన్ని ఎలా పడితే అలా క్లీన్ చేస్తామంటే నాన్ స్టిక్ అంతా పోయి పెనం అంతా పాడైపోతుంది. మరి అస్సలు గీతలు అనేవి పడకుండా ఇందులో నుండే మురికి అంతా కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అంటే పెనం వేడెక్కు ఉండేటప్పుడే మనం ఈ పెనాన్ని క్లీన్ చేయగలమాట. తరువాత ఇందులోన 1 టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్ను వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడరు అలాగే ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండేయండి. మురికి అనేది మనకి పోతుందనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం ఒక పావు గ్లాసుడు వాటర్ను కూడా పోసుకోండి. అలాగే మనకి పెనం అనేది జిడ్డు కంపు అనేది వస్తుంది కదా, ఇలా జిడ్డు కంపు రాకుండా ఉండడం కోసం మీకు నచ్చిన ఏదైనా షాంపూని అయితే వేసుకోండి. సో ఈ విధంగా కొంచెం నేను షాంపూని అయితే వేసేసుకున్నాను అనమాట. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే మనకి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ముందైతే మనం నిమ్మకాయని పిండాం కదండి, ఆ నిమ్మ తొక్కని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఒక 4 స్పూన్ని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా మనకి ఎక్కడెక్కడైతే ఈ మురికి అనేది ఉందో ఆ ప్లేస్లోని ఈ విధంగా చుట్టూ కూడా ఈ వాటర్ని తిప్పుకుంటూ కనుకున్న మనము క్లీన్ చేసామనుకోండి జిడ్డు మురుకు ఇదంతా ఉంటుంది కదా, ఎక్స్ట్రాగా పైన మనకైతే జిగురులాగా అయితే పట్టేస్తుంది. ఇదంతా కూడా పోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ మనం లాస్ట్ వరకు ఉంచవలసిన అవసరం లేదు. పెనం వేడెక్కితే చాలు మొత్తం కూడా మనకి ఈ జిడ్డు మురుకు అనేది వచ్చేస్తుంది. పెనం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మనం షార్ప్గా ఉండే ఒక స్పూన్ తీసుకొని ఎక్కడెక్కడైతే మనకి చుట్టూ కూడా ఈ ఆయిల్ అనేది మనకి జిడ్డులా పట్టేసి వాసన అనేది వచ్చేస్తుందో ఆ ఎక్స్ట్రాగా ఉండే ఆయిల్ జిడ్డు మార్కలు అంతటిని కూడా ఇలా సింపుల్గా నాన్ స్టిక్ పోకుండా నెమ్మదిగా ఇలా మురుకు అంతా కూడా ఊడిపోయేటట్టు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పెనం అనేది జస్ట్ మనకి 2-3 నిమిషాలను క్లీన్ అయిపోతుంది. రెగ్యులర్గా దోశలు వేసేవారైనా లేదంటే రెగ్యులర్గా మనం చపాతీలు గట్ట కాల్చేటప్పుడు పెనం అనేది కొంచెం ఎక్కువ వాడుకుంటుంది కాబట్టి నెల రోజులకు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఈవెన్ మనం ఐరన్ పెనాన్ని అయినా కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం విమ్ లిక్విడ్ని అయితే వేస్తున్నానండి. ఆ తర్వాత మనం పెనం అనేది క్లీన్ చేసుకోవడానికి ఇటువంటి సాఫ్ట్ పీచెస్ అనేవి ఉంటాయి కదండి, క్లీన్ చేసుకున్న స్క్రబ్, దాంతో మాత్రమే మనం క్లీన్ చేసుకోవాలి. నార్మల్ ఐరన్ స్క్రబ్ అనేది యూజ్ చేయకూడదు. ఎందువల్లంటే మనకి నాన్ స్టిక్ మొత్తం కూడా వేస్ట్ అయిపోయి పాడైపోతుంది కాబట్టి ఇలా మొత్తం క్లీన్ చేసి అయితే ఒకసారి వాష్ చేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి. పెనం మీద అసలు ఎటువంటి జిడ్డు స్మెల్ కానీ మురికి కానీ ఇదంతా కూడా ఏమీ ఉండదండి. ఇలా మీరు నెల రోజులకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ మీ వాడకం బట్టి దోశ పెనాన్ని కనుక ఇలా క్లీన్ చేశారనుకోండి, మీకు 10-20 సంవత్సరాలైనా దోశ పెనం అనేది పాడవకుండా వేసే దోశలు అనేవి అతుక్కోకుండా నాన్ స్టిక్ పోకుండా ఇలా ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఎందువల్లంటే చుట్టూ మనకు జిడ్డు అనేది పట్టేసింది అనుకోండి దోశలు రావు. అలాగే ఇది మన మురికంతా మన కడుపులోకి వెళ్ళిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.